జనగామ జిల్లా షామీర్పేటలో రైతులు ధర్నాకు దిగారు. బొమ్మకూరు డ్యాం నీరు విడుదల చేయాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. బొమ్మకూరు డ్యాం కింద 20 గ్రామాల రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. డ్యాం నీటిని అడిగితే పీడీ యాక్ట్ అంటూ బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీరు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. అందరు రైతులకు బాధ ఏంటంటే 21 వర్షాకాలంలో కాలం కావట్లేదు. ఈసారి కాలం కాకుండా కూడా నాట్లు పోసి 25 రోజులు అయితే 20 రోజుల నుండి బొమ్మకూరు డ్యామ్ నిండుంది. అక్కడ పోయి అడిగితే మా చేతిలో ఏం లేదు, ప్రభుత్వం నుంచి పైన ఆదేశాలు రావంటున్నారు. పైన ఆదేశాలు కావు, రైతమా ఆదేశాలు ముఖ్యమా? వెంటనే బొమ్మకూరు డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసి రైతుల కష్టాలు రైతులు ఓట్లయితేనే గెలిచి ఇలా ముఖ్యమంత్రి అయినావు. రైతులు ఓట్లు అయితే గెలిస్తే ముఖ్యమంత్రి అయినావు. ఈ రోజు రైతుల పక్షపాతి కాకుండా ఏదో నీ ముండి వైఖరి చేస్తూ అధికారులు కూడా ఇంత చేసినా కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి చేయట్లేదు. అధికారులు వైఖరి నశించాలి. ఇంత ప్రభుత్వం చేసినా కూడా ఒక్కరు కూడా స్పందించి ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడ రాకపోవడం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 24 గంటలు ప్రజలకు రైతులకు అందుబాటులో ఉండాలి. ఇప్పటి వరకు కూడా ఒక రైతు కూడా ఫోన్ చేయలేదు. అధికారుల ముండి వైఖరి నశించాలి. కంపల్సరీ ఇక్కడికి వచ్చేంత వరకు మేము ధర్నా విరమించాం. కంపల్సరీ వచ్చి మాకు హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని కోరుకుంటున్నాం. పంటలకు నీళ్లు రావాలంటే రోడ్లు ధర్నా చేయాల్సిన పరిస్థితి. దానికంటూ అధికారులకు ఒక ప్లానింగ్ లేదు. ఎప్పుడు నీటిని విడుదల చేయాలి, ఏ టైం కు రైతులకు నీళ్లు అందించాలనే ప్లానింగ్ అనేది ప్రభుత్వం దగ్గర లేదు. నార్లు పోసుకొని ఇప్పటికి 25 రోజులు అవుతుంది. కానీ వర్షాధార తక్కువ ఉన్నది. భూగర్భ జలాలు ఎండిపోయినాయి. బోర్లు పోస్తలేము, బాయిలలో నీళ్లు ఎండిపోయినాయి. కనీసం ఈ వాగు ద్వారా, ఈ డామ్ ద్వారా నీళ్లు కెనాల్ ద్వారా నీటిని అందించిన మాత్రాన కొంచెం ఎకరం ఉన్న రైతు ఒక 20 గుంటలన్న నాటేసుకునే అవసరం ఉన్నది. కాబట్టి మేము అధికారులు బానుపాడు రైతులు, వెంకిరాల, ఎర్రగొల్లపాడు, గోపరాజపల్లి, మరిగాడి చుట్టుపక్కల కనీసం ఒక 1000 ఎకరాల నీటి మీద బొమ్మకూరు డ్యాం మీద ఆధారపడే రైతులందరూ అధికారులను మొరవించుకుంటారు. ఒక 20 రోజుల నుంచి అధికారులను ప్రాధాయపడడం జరుగుతుంది. సార్ ఒకసారి డ్యామ్ లేపండి, మాకు ఆ నీరు వస్తే కనీసం గొడ్ల నీళ్ళ మన పశువులకు వాటర్ అని అందుతాయి, జర బోర్లు కొంచెం పోతాయి, నారునన్న కాపాడుకునే పరిస్థితి ఉంటుందని రైతులను అధికారులను అడిగితే బన్సీలాల్ గారు మీరు కనుక డ్యామ్ ఏ మాత్రం లేపినా కూడా కెనాల్ లేపినా మీ మీద పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపడం జరుగుతుందని అధికారులు